హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే మా వర్క్ వచ్చేసరికి కంట్రికలు అయితే కొద్ది చిన్న చిల్లర వర్క్లు ఉన్నాయండి. చిన్న చిన్న వర్క్లు అయితే రిపేర్ వర్క్ అయితే చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు మా తమ్ముడు మా బామ్మది అక్కడ పెడుతున్నా. నేనైతే సీతారాంపురం వెళ్తున్నా. సీతారాంపురంలో ఒక 10 కిటికీ రెక్కలు అయితే తయారు చేయాలి. అంటే ఈ మోడల్లో ఇలాగ ఉంటాయి రెక్కలు. ఇలాగైతే మనం ఈ రెక్కలు చుట్టూ ఫ్రేమింగ్ అనేది మనం తయారు చేయాలన్నమాట. ఈ రెక్కలు వచ్చేసరికి గన్నవరం అవతల అంబాపురం అనే ఊరు ఉంది. ఆ ఊరు దగ్గర మనం కిటికీ రెక్కలు ఆల్రెడీ మనం ఆర్డర్ తీసుకున్నాం అనమాట. అవి అయితే ఇప్పుడైతే వెళ్ళి నేను సీతారాంపురం నేను ఒక్కనే వెళ్ళి ఆ రెక్కలు తయారు చేసుకుంటాను. ఇక వీళ్ళు కొద్దిగా అర్జెంట్ అన్నారు, పెయింట్లు వేస్తున్నాము కొద్దిగా అర్జెంట్ అంటే సరే వాళ్ళ ఒక్కరోజుకి ఇక్కడ ఆపుదామని చెప్పేసి నేను ఇక్కడ పని దగ్గరికి అయితే వచ్చాను. ఆల్రెడీ వచ్చి ఇంక నేను తీసుకున్నాను. ఇక మనోళ్ళకి కూడా వస్తారు, మా సురేష్ అను మా బామ్మది కూడా వస్తారు. ఇక వాళ్ళు కూడా సామాన్లు తీసుకొని వెళ్తారు. అయితే ఇంక ఈరోజు ఇక్కడ వర్క్ ఆపుతున్నాం. ఇంకా ఈరోజు ఇక్కడ వర్క్ బ్యాలెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి రన్నింగ్ అద్దాలు బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇక రన్నింగ్ అద్దాలు అయితే ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చేస్తే వాటికి సంబంధించిన ఛానల్ అవి కొనుక్కోవాలి. ఇంకా అలాగే వీటికి కొన్ని మ్యాగ్నెట్స్ ఒక 3 మ్యాగ్నెట్స్ చేయాలి. అలాగే పైన ఈ కవర్లన్నీ పీకేసి క్లీనింగ్ వర్క్ ఉంటుంది. ఇక రేపు పెడతాను. రేపు పెట్టి కంప్లీట్ చేసుకొని ఇక మన కబోర్డ్ సంబంధించిన ఫ్రేమింగ్ బదులు కూడా అన్ని కటింగ్లు చేసుకొని ఆ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేనైతే సీతారాంపురం అయితే వెళ్తున్నాను అనమాట. ఇక మార్నింగ్ వచ్చి ఇంక నాకు కావాల్సిన సామాన్ వరకు నేను తీసుకున్నాను. ఇంకా మనోళ్ళకి కూడా కావాల్సిన సామాన్లు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇక ఇప్పుడైతే మనకి కండ్రికలో కూడా వాళ్ళకి వర్క్ చూపించాలి. ఇప్పుడు కండ్రిక దగ్గరికి అయితే బయలుదేరదాం. చూపిస్తా ఏం వర్క్ ఏంటనేది. ఇక అయితే మనం సీతారాంపురం అయితే వచ్చామండి. సీతారాంపురం మనకి కిటికీ ఫ్రేములు చేయాలని చెప్పే కదండి. ఇక్కడ సీతారాంపురం సెంటర్ ఇది, సీతారాంపురం రోడ్డు ఇది. మొత్తం అన్ని ఇక్కడ గుమ్మాలు కిటికీలు అన్నీ ఉంటాయి. మనం అయితే ఇక్కడ కార్నర్లో అయితే మనం ఇక్కడ కిటికీ రెక్కలు చేయడానికి అయితే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం ఈ బద్దలన్నీ పట్టారు. మనకి కావాల్సిన కొన్ని బద్దలు తీసుకొని మనం ఇప్పుడు ఈ కిటికీ రెక్కలు అయితే ఫ్రేమింగ్ అనేది మనం తయారు చేయాలి. ఒక కిటికీ ఫ్రేమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ వచ్చేసరికి మనకి అడ్డబద్దలు, ఇవన్నీ అడ్డబద్దలు. అంటే మనకి ఇన్ని కాదు, దగ్గరగా ఒక 50 రెక్కలకి ఉన్నాయి. మనం ఏంటంటే ఒక 10 రెక్కలకి మనం కర్ర మంచి చూసుకొని మనం తీసుకుంటాం. ఇంకా నిలువు బద్దలు వచ్చేసరికి మనకి ఇటు పక్క ఉన్నాయన్నమాట. ఇక మా వాళ్ళు ఆ పని చూపిద్దామంటే మా వాళ్ళు ఇంకా లెగలేదండి. ఇంకా మా వాళ్ళకి చూపించుకొని నేను సీతారాంపురం అయితే వచ్చాను. ఇది ఇలాగా మనం ఈ ఫ్రేమింగ్లు అనేది ఇప్పుడు మనం 10 ఫ్రేములు చేయాలి. ఇలా తయారు చేసుకోవాలి. మనం ఇలాగ హోల్స్ చేయించి మిషన్ మీద ఇక మనం ఇక్కడైతే ఈ ఫ్రేమింగ్ అనేది తయారు చేయడానికి అయితే మనం వచ్చాం. ఇలాగా ఇంకా బద్దలు ఇక్కడ ఉన్నాయి. బద్దలు మొత్తం తీసుకొని మనకి మా వాళ్ళకి ఆ పని చూపిస్తే వాళ్ళకి చెప్పాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేసుకోండి అని చెప్పా. మరి వాళ్ళిద్దరూ వెళ్ళి పని చేసుకోమని మనం ఇక వాళ్ళిద్దరు అయితే అక్కడ చేస్తారు చిన్న రిపేర్ వర్క్లు. ఇక మనమైతే ఈ రెక్కలైతే ఈరోజు తయారు చేసేసుకుంటే రేపు మనం అద్దాల కటింగ్లు వాటికి సంబంధించిన హార్డ్వేర్ అని తీసుకుంటే సండే రోజు మనం వెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి. డోర్లు కూడా ఆర్డర్ ఇచ్చాము, 3 సెట్లు డోర్లు, డబుల్ డోర్లు. ఆ డోర్లు ఇవన్నీ వస్తే మనం వెళ్ళి అక్కడ ఆదివారం మనం అక్కడ పెట్టేసుకుంటాం బిల్డింగ్ దగ్గర. ఇంకా సోమవారం మార్నింగ్ వెళ్ళిపోయి ఇంకా అన్ని ఫిక్సింగ్ అయితే అక్కడ అన్ని బిగించేస్తాం అనమాట. గన్నవరం అవతల అంబాపురంలో. ఇదండి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి సీతారాంపురంలో అయితే వర్క్ అయితే చేస్తున్నా. ఇకైతే మనం కిటికీ రెక్కలకు సంబంధించిన మొక్కలు అన్ని కరెక్ట్గా గీసేసుకున్నాం. గీసేసుకొని ఇక్కడ మనం బెజ్జాల మెషిన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ బెజ్జాలు అన్నీ వేయించాం బద్దలకి. అంటే మనకి బెజ్జాలు ఒకప్పుడైతే మేమే చేతులతో చీరణాలతో కొట్టేవాళ్ళమే. మరి ఇప్పుడు అంతా మిషన్ రావడం వల్ల పని అనేది మనకి త్వరగా అవుతుంది, సులువు అవుతుంది పని కూడా. ఇకైతే హోల్స్ వేయించాం. హోల్స్ వేయించి కొద్ది లైట్గా సరి చేసుకొని మనం ఈ ఫ్రేమ్లు ఫిక్సింగ్ అయితే చేస్తాం అనమాట ఈ హోల్స్లో. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ కోసాలు కూడా తీశారు. ఇది వచ్చేసరికి బెజ్జాల మిషన్. ఇది మిషన్ వచ్చేసరికి అడ్రస్ సీతారాంపురం. ఏం బ్యాంక్ ఇది? యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ ఉంటుందండి.
ఈ పోసాలు కానీ బెజ్జాలు కానీ చిత్రీ కానీ పట్టాలంటే మనకి ఇక్కడ షాప్ దగ్గరలో ఉంటుంది. మనకి సత్రానికి వచ్చి ఎంత సత్రానికి 50 అంటున్నారు. మీరు ఎక్కువ శాలరీలు ఉంటే కొంత రీజనబుల్ రేట్లో అయితే తీసుకుంటారు అండి. మీరు ఎవరికన్నా గుమ్మాలకు కానీ గుమ్మాలంటే డోర్ బద్దలకి కిటికీ బద్దలకి అది హోల్సేల్ అయితే మనకి ఇక్కడ తక్కువ ధరకి వేస్తారు. ఇదైతే నేను ఆల్రెడీ షేప్ కటింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట బాటాకి. అన్న ఇలా చూపించన్న షేప్ మామూలుగా అలా కాదు ఇలా అది ఓకే. ఇదైతే మనకు షేప్లో అలా కట్ చేస్తారు. ఇంకా అలాగే దీనికి అంచమ్మట డిజైన్ వస్తుంది బొద్దులాగా. లోపల గ్లాస్ వెళ్ళటానికి గాడి చేస్తారనమాట. ఇంకా వచ్చేసరికి మన అన్ని 10 సట్రాలు అన్నీ రెడీ చేసేసుకున్నాను మొత్తం అన్నీ. ఇక అయిపోతే మనం గమ్ రాసి ఈ గుచ్చిలు అయితే వేయాలి మనం. ఇదిగోండి అడ్రస్ మీకు బోర్డు మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ అన్నీ మనకి చిత్రీ కానీ ఇది కిటికీ రెక్కలకి గుమ్మాల డోర్లకి బెజ్జాలు కోసాలు అన్నికి మనకి ఒక తక్కువ ధరలో మీడియం అంటే, ఎందుకంటే ఇక్కడ అంతా మార్కెట్ మొత్తం అంతా సీతారాంపురం అంతా అందరూ ఇక్కడే కట్ చేయించుకుంటారు చాలామంది. మీరు కూడా ఎవరికన్నా ఎక్కువ మీద బెజ్జాలు వేయాలనుకుంటే తీసుకొని వస్తే మీకు రీజనబుల్ రేట్లో అయితే చేస్తారు. అవసరమైతే మీరు కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ చేసి కనుక్కొని మీరు సరుకు అనేది తెచ్చుకోవచ్చు. ఇంకా బెజ్జాలు అయితే ఇలా వేస్తారు. చూపించమ్మా, ఇలాగా చాలా బాగా వస్తుంది. బెజ్జం కూడా నీట్గా ఉంటుంది. ఏదన్నా ఎక్కడైనా లైట్గా ఏమైనా ఉంటే లైట్గా ఉల్తో లైట్గా పొడుచుకోవాల్సి వస్తుంది. అంటే కొద్దిగా నీట్గా సరి చేసి మన ఫిక్సింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక అయితే మనకి షేప్లన్నీ కట్ చేశారండి. ఇక అయితే ఈ డిజైన్ అనేది చేస్తున్నారు. ఏంటంటే ఒకసారి కాదు, ఒకసారి కటింగ్ చేయాలి, ఒకసారి డిజైన్ తీయాలి, ఒకసారి వచ్చేసరికి గాడి తీయాలి. 3 సార్లుగా చేయాలన్నమాట. ఇలా తీసిన తర్వాత గాడి తీస్తారు మన వాళ్ళు. ఇకైతే మన షేప్లన్నీ రెడీ అయిపోయినాయండి. గాళ్ళు కూడా తీసారు. ఇప్పుడైతే మనం అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి తీసుకెళ్ళి మన షాప్ ఎక్కడ దగ్గరలోనే. ఇక్కడైతే మనం తయారు చేస్తున్నాం. ఇక్కడ సట్రాలు, కిటికీ సట్రాలు మహేష్ అన్న. ఆల్రెడీ మనం ఈ హోల్స్ అన్నీ అన్నీ రెడీ చేయించేసాం. ఇంకా అన్నీ రెడీ చేసాం అనమాట. ఇంకా సట్రాలు అయితే ఫ్రేమింగ్లు అనేది ఇక ఫిక్సింగ్ అయితే చేయాలి. వీటికి సంబంధించిన గమ్ము, ఇక ఈ గుజ్జీలు ఇవన్నీ తెచ్చేసుకున్నా. ఫిక్సింగ్ చేయడానికి పేపరు నా చేసి ఒక గంటన్నరలో అయితే మొత్తం అన్నీ అయిపోతాయి. మొత్తం టైం ఎంత అయిందన్న ఇప్పుడు? టైం 3 టైం వచ్చి 3:25. ఓకే. ఇకైతే మనం ఈ రెక్కలన్నీ తయారు చేసామండి. మొత్తం 10 రెక్కలు. ఇవైతే మనం అద్దానికి తీసుకెళ్తున్నాను. అద్దాలన్నీ కట్ చేయించాలి. అంతా ఫినిషింగ్ మొత్తం అంతా చేసాము. రెక్కలు కూడా మనం ఇక్కడ పెట్టేసాము మొత్తం. ఇదిగోండి ఇక్కడ పెట్టాము. 1 2 3 4 5 6 7 8 9 బయట ఒకటి ఉంది 10 మొత్తం ఇక్కడ పెట్టాం. అంటే అద్దాలు కటింగ్ చేసిన తర్వాత ఆటో వస్తే ఇంకా మనం అద్దాలన్నీ తీసుకొని ఇక
రేపు ఈవినింగ్ అయితే మనం ఆ గన్నవరం తీసుకెళ్ళి అవన్నీ అక్కడ పెట్టుకుంటాం. అంటే మళ్ళీ మన సోమవారం వర్క్ చేసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ సోమవారం వెళ్ళాలంటే లేట్ అయిపోద్ది అనమాట మొత్తం ఇవన్నీ తీసుకెళ్ళేసరికి. ఇక అయితే మన వర్క్ అయితే సీతారాంపురంలో మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం ఓవరాల్గా. ఇంకా అన్ని ఫినిషింగ్ చేసి వాటికి అన్నీ రెడీ చేసుకున్నాం. అయితే ఇప్పుడైతే మనం అద్దాలు అయితే కటింగ్ అయితే ఇవ్వాలి. అద్దాలు కటింగ్లు ఇచ్చేస్తే రేపు లోడ్ ఎక్కించుకొని ఆటోలో ఎక్కించుకొని రేపు వెళ్ళి అక్కడ దించేస్తాను అనమాట. ఇప్పుడైతే అద్దాల షాప్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. కంటిన్యూ వీడియో అయితే ఇంకా రేపు వీడియోలో అంటే రేపు మనం రాజనగర్లో ఇవాళ ఆపాం కదండి. ఇక రేపు రాజనగర్ కబోర్డ్లు కిచెన్ వర్క్ అయితే చేయాలి. ఇక ఇదండి ఈరోజు ఎక్కితే మనకి సీతారాంపురంలో వర్క్ అయితే ఇది. మీకు ఏమన్నా డోర్స్ కావాలన్నా కిటికీ రెక్కలు కావాలన్నా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఏదైనా చిన్న చిన్న వర్క్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.